దళిత మహిళపై గ్యాంగ్ రేప్ అట. బీహార్ కార్మికుల అఘాయిత్యం. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. రైస్ మిల్ ఎదుట దళిత సంఘాల ఆందోళన. ఎక్కడ జరిగింది ఇది? కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఫర్దిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో నేను గతంలోనే చెప్పిన, బీహార్ నుంచి వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వేల మంది వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇక రాబోయే రోజులలో బీహార్ ఎట్లుందో తెలంగాణకు అట్లా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు? బీహార్లో అత్యంత ప్రమాదకరంగా హత్యలు, ఆత్మహత్యలు, గన్ కల్చర్, ఈ గంజాయి కల్చర్ ఇదంతా కూడా బీహార్లో ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళంతా కూడా బీహార్ నుంచి కార్మికుల్లాగా ఇక్కడికి వలస వస్తున్నారు. నిజాయితీగా పనిచేసే వారు కొందరైతే కార్మికుల పేరుతో పనిచేయడానికి వచ్చినట్టు నటిస్తూ ఈ హత్యల కోసం లేకపోతే ఈ తాగుడు కోసం, గంజాయి రవాణా కోసం చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో ఉండేటువంటి ప్రజలకు వారి చేత రాబోయే కాలంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మరొక బీహార్గా తెలంగాణ మారబోతుందా అంటే అవుననే మనకు సమాధానం వస్తుంది. ఈ 2-3 వేల మంది ఇక్కడ ఒక్కొక్క టౌన్లో 100 మంది నివసిస్తున్నారు. సరే 90% మంచోలే కావచ్చు, కానీ 10% వల్ల ఒక అఘాయిత్యం జరిగిన, ఒక గన్ కల్చర్ ఇక్కడ ఏర్పడిన, ఒక గంజాయి ఇక్కడ వ్యాపారం జరిగిన ఎంత నష్టం తెలంగాణకు. కాబట్టి ఈ బీహార్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళ మీద అనునిత్యం స్థానిక పోలీసులు నిఘా వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అడ్రస్లు, ఆధార్ కార్డులు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఏ ఇంటిలో ఉంటున్నావు, ఎవరు మీకు ఓనర్, ఎక్కడ పని చేస్తున్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా వివరాలు సేకరించి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు చేసే కార్యక్రమాలపైన కొంత దృష్టి ఉంటే సమాజంలో తెలంగాణలో ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుంది. వాళ్ళని అట్లే వదిలేసి ఆకులు పట్టుకున్న చందాన, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన ఏదొక అఘాయిత్యం జరగడమో, ఒక బాంబు వేలడమో, లేకపోతే ఒక గంజాయి రవాణా తర్వాత అరెస్టు చేయడమో, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే అవుతుంది. కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించే కంటే ముందే ఇన్సిడెంట్ జరగకపోవడానికి ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మొత్తం మీద ఇక్కడ దళిత మహిళపై గ్యాంగ్ రేప్ చేసినట్టు బీహార్కి సంబంధించిన పత్తి ఏరడానికి చేనులోకి వెళ్తున్న ఓ దళిత మహిళపై రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన కార్మికులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫర్దిపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం పత్తి ఏరడానికి చేనులోకి వెళ్తున్న దళిత మహిళను రైస్ మిల్లుకు సమీపంలో కాపు కాసిన రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన కార్మికులు రోడ్డు పక్కన పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను గమనించిన స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సోమవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. లైంగిక దాడి చేసిన కార్మికులను అప్పగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు రైస్ మిల్ యజమాని బాధ్యత వహించాలన్నారు. రైస్ మిల్లు యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఏం చేస్తారు? రైస్ మిల్ ఆయన పని చేసుకున్నందుకు వచ్చారేమో వాళ్ళు, ఆశ్రయం కల్పించాడు, రేప్ చేయమని అయితే చెప్పలే కదా. అట్లనే రైస్ మిల్లు యజమాని కూడా వాళ్ళు పనిచేసేటోళ్ళు ఎవరు మంచిగా చెడా అని చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. వాడు దొంగన లంగన ఏంది, మన ఆధార్ కార్డు ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా కూడా పని చేయించుకున్నటువంటి యజమానిని చూడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి, పని చేపిస్తున్న వాళ్ళు చూడాలి, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చూడాలి. అసలు బీహార్ నుంచి ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదొక వార్త. ఇంకొకటి